గిరిజన సహకార సంస్థ జీసీసీ ఇది గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పడిన సంస్థ. అలాంటిది రాను రాను తన ప్రాభవం కోల్పోయి నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. దీనికి కారణం జీసీసీలోని ప్రధాన కార్యాలయంలో పరిపాలనా లోపాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. గత మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి జీసీసీలో లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ప్రధాన కార్యాలయంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బంది ఆమె ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేవారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూపాయలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే జీసీసీ ప్రధాన కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ నందిని పంది, పందిని నందించేసే గనులు ఉన్నారు. ప్రధాన కార్యాలయంలోనే పరిపాలనా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాత ఎండీతో పాటు కొత్తగా వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ శోభిక కూడా కార్యాలయంలో లోపాలను సరిచేయడానికి ప్రయత్నించారు. కాకపోతే కొందరు సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లు అధికారుల ప్రయత్నాలకు బ్రేకులు వేశాయన్నది ప్రచారం. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందని చెబుతున్నారు. ప్రధాన కార్యాలయంలో ఇటీవల కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు. ఈ ప్రమోషన్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అర్హత లేని వారికి ప్రమోషన్స్ ఇచ్చారన్నది జీసీసీ సిబ్బంది ఆవేదన. ప్రమోషన్స్లో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సంస్థలో అయినా ఒక ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఆ ఉద్యోగిపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు, నగదు లావాదేవీల ఆరోపణలు ఉండకూడదు. ప్రస్తుతం ఇచ్చిన ప్రమోషన్స్ విషయంలో అటువంటివి ఏవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. తాము ఎవరికి ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో వారికే ఇస్తామన్న చందంగా వ్యవహారం ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. చింతపల్లి డివిజన్లో చింతపల్లి బ్రాంచ్ ఆఫీస్ పరిధిలో ఉన్న గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రమణమూర్తి అనే ఉద్యోగి సంస్థకు లక్షల్లో బకాయి పడ్డా అతనికి సీనియర్ అసిస్టెంట్గా తాజాగా ప్రమోషన్ ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. 2024లో చింతపల్లి డివిజనల్ మేనేజర్తో పాటు బ్రాంచ్ మేనేజర్గా దేవరాజ్ అనే అధికారి వ్యవహరించారు. 2025 వరకు ఈ 2 ఉద్యోగాల్లో ఉన్నారాయన. 2024లో చింతపల్లి గ్యాస్ గోడౌన్ తనిఖీ చేయగా సుమారు 20,55,000 రూపాయలు గల్లంతైనట్లుగా గుర్తించారు. ఆ సమయంలో గ్యాస్ గోడౌన్ ఇన్ఛార్జిగా రమణమూర్తి ఉన్నారు. తనిఖీల్లో తేడా వచ్చినా 20,55,000 తక్షణం చెల్లించాలని రమణమూర్తికి నోటీసులు ఇచ్చారు డిఎం దేవరాజ్. ఆపై 3 దఫాలుగా 8,09,000 రూపాయలు చెల్లించారు రమణమూర్తి. సంస్థకు ఇంకా 12,45,000 రూపాయలు ఆయన బకాయి పడ్డారు. ఈ సొమ్ములో కూడా 36,000 రూపాయలకు చెల్లుబాటు కాని బిల్లులు డిఎంకు పెట్టారు. ఆ బిల్లులు చెల్లుబాటు కావని మిగిలిన 12,45,000 రూపాయలు చెల్లించాల్సిందేనని 2025 మార్చి 3న రమణమూర్తిని ఆదేశించారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఈ విషయంలో ఇంకా గడువు ఇచ్చేది లేదని అప్పటి డిఎం దేవరాజ్ నోటీసులో పేర్కొన్నారు. 3 దఫాలుగా రమణమూర్తి డబ్బులు కట్టడం చూస్తే తప్పు ఒప్పుకున్నట్టుగానే భావిస్తున్నారు ఉద్యోగులు. అదే విషయాన్ని జీసీసీ ఎండీకి తెలిపారు దేవరాజ్. ఇన్ని లక్షలు గోలుమాలు చేసినా రమణమూర్తికి ప్రమోషన్ ఎలా ఇచ్చారు అనేది ప్రశ్న. దీనికి ప్రధాన కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ జీఎం అలాగే సంస్థ మేనేజింగ్ డైరెక్టరే సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సహకార సంస్థ నిధులు, గిరిజనులకు చెందాల్సిన సొమ్ములు, ఇలా గిరిజనుల సొమ్ములు కాజేసిన వారికి ప్రమోషన్స్ ఇచ్చి ప్రోత్సహించడం ఏంటన్నది గిరిపుత్రుల ప్రశ్న. ఏపీలో ఉన్న ఇతర కార్పొరేషన్లు పారదర్శకతతో పనిచేస్తున్నాయి. ఒక్క జీసీసీలోనే ఎందుకు ఇంత గందరగోళం ఉందో అర్థం కాదు. అడ్మినిస్ట్రేషన్ జీఎం మేడం అండి. అవును సార్. నమస్తే అండి, నేను ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. నమస్తే సార్, చెప్పండి సార్. మొన్న ప్రమోషన్స్ ఇచ్చారు కదా మేడం, రీసెంట్ గా 2 days 3 days బ్యాక్. 3 days నిన్న ఇచ్చాను సార్. నిన్న బ్యాక్ కాదు. అవునండి, అవునవును. ఓకే, ఎంతమందికి ఇచ్చారు మేడం సార్? 30 members కి ఇచ్చాను సార్. 30 members. ఓకే ఓకే. ఈ ప్రమోషన్స్ కి క్రైటీరియా ఏమైనా ఉందా మేడం? అసలు ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ, సంస్థకి బకాయిలు ఉన్న వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే ఏమైనా ఉన్నాయి, జరిగిందా మేడం? బకాయిలు ఉన్న వాళ్ళకి కానీ ఎక్కడ ఇవ్వం సార్. బకాయిలు ఉన్న వాళ్ళకి ఇవ్వము. ఏదైనా డిసిప్లినరీ కేసు ఏదైనా పెండింగ్ ఉంటే ఇవ్వం సార్. జనరల్లీ ఇప్పుడు డిసిప్లినరీ ఇనిషియేట్ అయిపోయింది అనుకోండి సార్, ఒక పర్సన్ ఎవరో 1 or 2 persons ఉండొచ్చు. అలా డిసిప్లినరీ ఏదైనా ఇనిషియేట్ అయిపోయి కేసు ఏమైనా పెండింగ్ లో ఉందనుకోండి, మనకి ఏది ప్రూవ్ అవ్వదు కాబట్టి, తెలియదు కాబట్టి అవి పెండింగ్ ఉంటాయి సార్ జనరల్లీ.
మనకి డిసిప్లినరీ ఏది ఇనిషియేట్ అవ్వలేదు వాళ్ళ మీద. అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎలాంటి డిసిప్లినరీ ఇనిషియేట్ అవ్వలేదు అనుకోండి సార్, అలాంటివి అయితే మనం ఏమి చూపించడానికి లేదు సార్. అంటే ఆ డిసిప్లినరీ మనకి ఏమి మన దగ్గర లేనప్పుడు మనం లేనప్పుడు అది క్లియర్ గా ఉంది, మన దగ్గర ఏమి కేసు ఏమీ లేదు అంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇక్కడనే కాదు సార్, ఎక్కడైనా అంతే సార్. మనము ఇచ్చేటప్పుడు ఓవరాల్ సీనియారిటీ లిస్ట్ ఇస్తాము. లిస్ట్ ఇచ్చేటప్పుడు డిఎంస్ నుంచి మనం కొన్ని అడుగుతాము, ఏంటి బాబు ఏం జరుగుతుంది, ఏంటి విషయం, వీళ్ళ మీద ఏమైనా డిసిప్లినరీ గానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా. డిఎంస్ మనకి అది ఇస్తారు రిపోర్ట్ ని తీసుకొని, అలాగే మనకి అడ్మినిస్ట్రేషన్ లో కూడా మన దగ్గర ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అన్నది కంపేర్ చేసుకుంటాము. డిఎంస్ ఇచ్చిన రిపోర్ట్ ని చూసుకుంటాము. పెండెన్సీ ఏమీ లేని వాళ్ళకి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటది కదా సార్. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ రావాలంటే ఒక 2 years కంప్లీట్ అవ్వాలను, లేదంటే జూనియర్ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ రావాలంటే ఒక 2 years వాళ్ళు ఆ క్యాడర్ లో కంప్లీట్ చేయాలను కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాలని ఉంటాయి సార్. ఆ టెస్ట్లు ఏమైనా పాస్ అవ్వాలి అంటే క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ అయింది అంటే వాళ్ళకి కన్సిడర్ చేస్తాం సార్. ఇప్పుడు ఇంకా ఎవరికైనా కేసులు ఏమైనా పెండింగ్ ఉన్నాయి అంటే కొన్ని డెసిషన్స్ ఎలా ఉంటాయంటే అది వాళ్ళకి అవుట్కమ్ ఏమైనా, మనకి ఎలా అవుట్కమ్ వస్తుందో తెలియదు కదా సార్. ఇప్పుడు పెండింగ్ ఉన్నా గానీ వాడు తప్పు చేశాడో లేదో మనకి తెలియదు. సో అది కొన్ని సబ్జెక్టివ్ వదిలేస్తారు సార్. అంటే సబ్జెక్టివ్ టు ద అవుట్కమ్ ఆఫ్ ఎంక్వైరీ. ఎంక్వైరీలో వాడి మీద ఏ తప్పు లేదు అంటే ఆ తప్పు లేదు అని తెలిసిన రోజు మళ్ళీ వాడికి ఫైనల్ గా ఎండి గారు డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తారు సార్. ఇలా ఉంటుంది సార్. 2-3 రకాలుగా ఉంటాయి, అన్ని చూసుకొని మనం పెడతాం. గతంలో జరిగిన ప్రమోషన్లో కూడా సీనియర్లను కాదని జూనియర్లకు ప్రమోషన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై జీసీసీ సిబ్బంది కోర్టులను కూడా ఆశ్రయించారు. తాజా ప్రమోషన్స్ విషయంలోనూ కొందరు కోర్టులను ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు అవినీతిని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే జీసీసీలో పరిస్థితి అవినీతిని ప్రోత్సహించే విధంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అవినీతిని అరికట్టవలసిన అధికారులు ఇలా అడ్డగోలు పనులు చేయటం ఏమిటని నిలదీస్తున్నారు గిరిజనులు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదులు పంపుతున్నారు.